హలో అండి. ఈరోజు మీ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యేటువంటి ఒక మంచి జ్యూస్‌తో మీ ముందుకొచ్చాను. ఇది పిల్లలకి చాలా చాలా మంచిగా యూజ్‌ఫుల్ అవుతుందండి. అదేనండి ఏంటి లేదు ఏబీసీ జ్యూస్ అన్నమాట. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారట్ అన్నమాట. ఈ 3 గనక మన దగ్గర ఉంటే హ్యాపీగా పిల్లలకు జ్యూస్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి. అసలే వింటర్ సీజన్. మార్నింగ్ లేసామంటే ఇబ్బందవుతుంది వంట చేయాలంటే. సరేలే అని చెప్పి టిఫిన్‌కోటి, లంచ్‌కోటి ఇవన్నీ అంటే చాలా హెడేక్ అవుతుంది. ముఖ్యంగా రైస్ వండి పెడితే మధ్యాహ్నం పిల్లలు తినట్లేదు. బాక్స్ రిటర్న్ వస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ళకే కాదు నాకు కూడా తినబుద్ధి అవ్వట్లేదండి. అందుకోసమని ఈ మధ్యన చపాతీ మాత్రమే చేస్తున్నాను. మార్నింగ్ ఏదో టిఫిన్ చేసేస్తున్నాను. ఈవినింగ్ రాగానే జ్యూస్ ఇస్తున్నాను. రాగానే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇది లేడీస్‌కి చాలా ముఖ్యమండి. చాలా అంటే చాలా. ఎందుకంటే మనకు ఈ కళ్ళ కింద నల్లగా ఉంటుంది కాబట్టి ఇది తాగితే కూడా పోతుందని నేను ఒక దగ్గర విన్నాను. అందుకోసమని పిల్లలకు కూడా ఇదే జ్యూస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటేంటంటే హెయిర్ ఫాల్ కూడా అవ్వదటండి. అందుకోసమని నేను ట్రై చేస్తున్నాను. పిల్లలకు కూడా ఇస్తున్నాను. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ బీట్రూట్ కట్ చేస్తున్నప్పుడు ఆ చిన్న పీస్ తీసుకొని లిప్స్ కనుక రాస్తే అది కూడా లిప్స్ మంచిగా రెడ్‌గా అవుతాయి. ఎందుకోసం అంటే చలికాలం కాబట్టి ఎక్కువ పగులుతుంది కాబట్టి అదొక మంచి రెమెడీ అన్నమాట. దీంట్లో మీకు అవసరం ఉంటే షుగర్ వేసుకోండి. లేకపోతే లేదు. బట్ పిల్లలు తాగరని నేను ఒక 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మాత్రం అవాయిడ్ చేయొచ్చు. దీంట్లోనే కొన్ని పాలు తీసుకోండి. ఎందుకంటే పాలు లేవనుకోండి అందులో మనకు మిక్స్ తిరగడం చాలా ఇబ్బందవుతుంది కాబట్టి నేను కొన్ని యాడ్ చేశాను. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి. తానోడు తెలిస్తే దైవమోడు తెలిసినట్టు నేనేమో చక్కగా అన్నీ చేసి పెడితే పవర్ పోయింది. సరే అని చెప్పి మళ్ళీ వెంటనే చేశాను. యాహ్! ఇక్కడ చూడండి జ్యూస్ చేస్తున్నాను కదా! స్ట్రక్ అయిపోయింది. ఎందుకంటే మిల్క్ సరిపోలేదు. అందుకోసం అని చెప్పి. కానీ ఫైనల్‌గా చేసేసాను. చాలా బావుంది. ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత చేశాను. ఇది చాలా మంచి హెల్త్ టిప్ అండి. నేను మాత్రం రెగ్యులర్‌గా ఇప్పుడు 2, 3 డేస్ నుంచి పిల్లలకి తాగిపిస్తున్నాను. ఇలానే రెగ్యులర్‌గా తాగిపిద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇదే కాకుండా ఆల్మండ్ జ్యూస్ అంటే దాంట్లో మనకు నానబెట్టినటువంటి అన్నీ ఎలాంటివంటే బాదం పప్పు, కాజు ఇవన్నీ నైటే నానబెట్టుకొని చక్కగా చేసేసుకోండి. అది కూడా జ్యూస్ చాలా బావుంటుంది. ఈ మధ్య మా ఫ్రెండ్ కూడా చెప్పారు పిల్లలకి అదే ఇస్తుందని. ఎందుకంటే ఈ చలికాలము పిల్లలు ఏది సరిగ్గా తినట్లేదు. జ్యూస్ అయితే చక్కగా తాగుతారన్నారు. ఆ మాట నిజమేనండి. అది కూడా నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఫాలో అవుతారని చిన్న వీడియో చేశాను. ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ప్రతిరోజు జ్యూస్ తాగిపించండి. మీకు కూడా హ్యాపీ. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ప్రతి ఒక్క తల్లి యొక్క ఆరాటం కదా! పిల్లల ఇష్టమే మన ఇష్టం కాబట్టి అందుకోసమనే జ్యూస్ చేస్తున్నాను ప్రతిరోజు సాయంత్రం. మీలో ఎంతమంది ప్రతిరోజు చేస్తున్నారో ప్లీజ్ మెసేజ్ మీ హియర్. ఓకే. థాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి.